హాయ్ అండి. ఇంట్లోనే ఉండే గోధుమ పిండి పాలతో గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ని ఈజీగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 కప్పుల పాలు అయితే వేసుకుని పాలను బాగా మరిగించాలి. అలాగే వేరే ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుని మనం పాలు తీసుకున్న కప్పుతో 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకుని నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి 2 కప్స్ పాలను అయితే మనం తీసుకోవాలి. అలాగే గోధుమ పిండిని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా కలుపుతూ ఫ్రై అవనివ్వాలి. అలాగే పాలు కూడా మరిగించుకోవాలి. 2 కప్స్ పాలు 1 కప్ అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. అలాగే గోధుమ పిండి కూడా బాగా ఫ్రై చేసుకుని గోధుమ పిండి అయితే చల్లారబెట్టుకోవాలి. అలాగే పాలు కూడా బాగా మరగాలి. సిమ్లో పెట్టుకుని పాలను బాగా మరిగించుకోవాలి. మనం ఈ గులాబ్ జాములు ఎక్కడ పాల పొడి అనేది మనం వాడట్లేదు కాబట్టి పాలని బాగా మరిగించుకోవాలి. అలాగే షుగర్ సిరప్ కోసం పిండి తీసుకున్న కప్పుతోటే 1 కప్ షుగర్ తీసుకుని 1.5 కప్ వాటర్ వేసుకుని షుగర్ అంతా కరిగి పాకం తయారయ్యే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే నేను పాలు తీసుకున్నాను. 2 కప్స్ తీసుకుంటే 1 కప్ వరకు అవనియ్యి. ఇప్పుడు ఈ పాలు పిండి బాగా చల్లగా అయిన తర్వాత కొంచెం పాలను పిండిలో యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఒకసారిగా పాలు అనేది కూడా యాడ్ చేయకూడదు. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి లాగా, అంటే చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గానే మనం పిండిని కలుపుకోవాలి. పిండి అనేది అలా చేతులకు అంటుకుంటుంది. అంటుకుంటున్నప్పుడు మనం ఇందులో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుని కలుపుకోవాలి. నాకైతే పాలన్నీ పట్టేసింది. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ పాలు మాత్రమే మిగిలిని. పిండి అంతా బాగా ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జామున్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బాల్స్ చేసుకున్నప్పుడు ఎక్కడ క్రాక్స్ అనేవి రావు. ఆ క్రాక్స్ అనేవి వస్తే నూనెలో వేయగానే విడిపోతాయి. అలా పగుళ్ళు లేకుండా పిండిని బాగా ప్రెషర్ ఇస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం బేకింగ్ సోడా అనేది వేయాలి. మనం ముందుగానే వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే మూత పెట్టుకుని ఒక పావు గంట పిండిని పక్కన పెట్టుకోవాలి. అలాగే షుగర్ సిరప్ని కూడా రెడీ చేసుకోవాలి. షుగర్ అయితే కరిగింది. కొంచెం సేపు ఇది బాగా మరగాలి. ఇందులో 2 దంచుకున్న యాలకుల్ని వేసుకున్నాను. ఉంటే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ అనేది చేతిలో అంటుకుంటే సరిపోద్ది. బాగా పాకం అయితే రావక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందనో. పిండిని ఒక 10 నిమిషాలు పావు గంట రెస్ట్ ఇవ్వడం వల్ల అది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. నేను పక్కన పెట్టాను. చూడండి చాలా సాఫ్ట్ అయింది. అలాగే ఇప్పుడు చిన్న బాల్స్లా చేసుకుని అన్నీ చేసుకోవాలి. ఆ బాల్స్ చేసుకున్నప్పుడు కూడా మనం పిండిని బాగా ప్రెషర్తో ఒత్తుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ అనేవి అయితే రావు. అదిగోండి చిన్న సైజులో నేను బాల్స్ చేస్తున్నాను. మనం చాలా చిన్నగానే చేసుకోవాలి. అవి ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ పెద్దవి అవుతాయి. షుగర్ సిరప్ వేసిన తర్వాత కొంచెం పెద్దవి అవుతాయి. అందుకే మనం చిన్న సైజు చేసుకోవాలి. అలాగే మీడియం వేడిలో ఉన్న నూనెలో 1 బై 1 ఈ బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.
బాల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వి మంచి కలర్ అయితే రావాలి. చూడండి అదొక బాల్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చినాయో చూడండి. ఆ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి. ఈ వేడివేడి బాల్స్ని కూడా అందులో యాడ్ చేయాలి. చూడండి మీకు తెలుస్తుంది ఎక్కడ క్రాక్స్ అనేవి పగుళ్ళు అనేవి కూడా ఎక్కడ రాలేదు, ఒక్క జాము కూడా విడిపోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అలా మిగిలిన బాల్స్ను కూడా వేసుకోవాలి. చూడండి ఇంకా టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయింది.